సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకి సంప్రదించండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటున్నారు కదా మేడం, ఎగ్స్ అండ్ స్పర్మ్స్ మీరు కలిపి బేబీని ఫామ్ చేసి పెడతా అంటున్నారు. మీరు పెట్టే బేబీ మా బేబీ అయినా, మా ఎగ్ అండ్ స్పర్మ్ అయినా అని అడుగుతూ ఉంటారండి. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనగానే మా ఎగ్ అండ్ మా స్పర్మ్ అయినా, మా బేబీ అయినా అనే క్వశ్చన్ అనేది అరైజ్ అవుతూ ఉంటుందండి. సో మనకి ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్లో ఎగ్స్ స్పర్మ్స్తో కలిపి బేబీని మనం ఫామ్ చేసి గర్భసంచిలో పెడతాం. మీ ఓన్ ఎగ్ అండ్ స్పర్మ్ ద్వారా చేస్తే దాన్ని సెల్ఫ్ సైకిల్ అని అంటాం. అండ్ ఒకవేళ ఎగ్ కానీ స్పర్మ్ కానీ లేదా రెండు కానీ బయటికి పెడితే దాన్ని డోనర్ అని చెప్తాం. సో మ్యాక్సిమం ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్లో వేరెవర్ పాసిబుల్, టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ మీ ఓన్ ఎగ్ అండ్ స్పర్మ్తోనే ట్రై చేయడానికి మేము చూస్తాం. సో మీ ఎగ్స్ శరీరం నుంచి తీసాక మీ హస్బెండ్ స్పర్మ్తో కలిపి మేము బేబీని ఫామ్ చేసి ఫామ్ అయిన బేబీని గర్భసంచిలో పెడతాం. సో ఎథికలీ మీకు మీ ఓన్ ఎగ్ అండ్ స్పర్మ్తో చేస్తున్నాము అని చెప్తే ఖచ్చితంగా మీ ఓన్ ఎగ్ అండ్ స్పర్మ్తోనే చేస్తామండి. బై ఛాన్స్ మంచిగా రాలేదు ఎంబ్రియోస్, లేదా ఎంబ్రియో సరిగ్గా ఫామ్ అవ్వలేదు, అసలు ఫామ్ అవ్వలేదు అంటే ట్రాన్స్పరెంట్గా దాన్ని మీకు తెలియజేస్తాం. సో ఏదన్నా కారణం వల్ల మీకు సహజంగా ప్రెగ్నెన్సీ రావట్లేదు, లేదా ఇతర ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యాక మేము ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తే మ్యాక్సిమం మీ ఓన్ ఎగ్ అండ్ స్పర్మ్తో పాసిబిలిటీ ఉన్నంత వరకు మీ ఎగ్ అండ్ స్పర్మ్ ద్వారానే మేము ట్రై చేస్తాం. ఎందుకంటే ఎవరికైనా, ఏ కపుల్కైనా వాళ్ళ ఓన్ గ్యామెట్స్ తోటి, వాళ్ళ ఓన్ జీన్స్ తోటి వాళ్ళకి బేబీ కావాలి, వాళ్ళ ఓన్ బయలాజికల్ చైల్డ్ కావాలి అనే ఉంటుంది. సో ఆ డెసిషన్ని మేము ఎప్పుడైనా రెస్పెక్ట్ చేస్తాము. అండ్ మ్యాక్సిమం టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మీ ఎగ్ అండ్ స్పర్మ్ ద్వారానే చేస్తాం. బట్ కొన్ని సందర్భాల్లో డోనర్ యూజ్ చేసే అవసరం పడుతుంది. సో ఎగ్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. కొంతమందికి ముట్టాగిపోయే స్టేజ్కి వాళ్ళు చాలా ఎర్లీగానే రీచ్ అవుతూ ఉంటారు. సో ఎగ్ నంబర్ వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి ఇది చాలా ఫాస్ట్గా జరిగి పూర్తిగా ఎగ్స్ తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఎగ్స్ అస్సలు లేని పక్షాన మనం డోనర్ సజెస్ట్ చేస్తాం. లేదా జీరో స్పర్మ్ కౌంట్ ఉండి బీజం నుంచి కూడా మనం స్పర్మ్స్ తీసే ప్రక్రియలో మనకు స్పర్మ్స్ దొరకలేదు అన్నప్పుడు డోనర్ స్పర్మ్ మనము సజెస్ట్ చేస్తూ ఉంటాం. లేదు మీకు మీ హస్బెండ్ కానీ వైఫ్లో కానీ ఏదన్నా జెనెటిక్ సమస్య ఉంది, ఆ సమస్య మళ్ళీ మీ కిడ్స్కి రాకూడదు, అప్పుడు మనం మీ ఎగ్ అండ్ స్పర్మ్ కాకుండా ఫీమేల్లో ప్రాబ్లం ఉంటే ఎగ్ని రీప్లేస్ చేస్తాం, మేల్లో ప్రాబ్లం ఉంటే స్పర్మ్ని రీప్లేస్ చేస్తాం. లేదు మల్టిపుల్ టైమ్స్ మీ ఎగ్ అండ్ స్పర్మ్తో ట్రై చేశాక కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు, అప్పుడు అవసరమైతే మేము డోనర్ సజెస్ట్ చేస్తాం. సో కొన్ని సందర్భాల్లో మాత్రమే డోనర్ అవసరం పడుతుందండి. డోనర్ ఎప్పుడైతే అవసరం పడుతుందో ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మీకు అన్ని వివరాలు చెప్పి, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒప్పుకొని సంతకాలు పెడితే తప్ప డోనర్ వాడే ప్రశ్నే ఉండదు. సో ఒకవేళ డోనర్ వాడాము అంటే మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీ అనుమతి తీసుకొనే మనం డోనర్ వాడటం అనేది జరుగుతుంది. సో డోనర్ గ్యామెట్స్ వాడటం అనేది ఒక శాపం అని అయితే నేను అననండి. చాలామంది కపుల్స్కి ఇది ఒక వరం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్లో ఇంకా వాళ్ళ ఎగ్ అండ్ స్పర్మ్ ద్వారా అవ్వనప్పుడు డోనర్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో మేము కళ్ళారా చూసాము. సో బట్ అలా అని అందరికీ డోనర్ వాడాల్సిన అవసరం రాదు. అండ్ మేము కూడా యూజువలీ సజెస్ట్ చేయము. చాలా తక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు మీరు మీది ఒకసారన్నా ట్రై చేయండి, అవ్వకపోతే అప్పుడు డోనర్కి ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్తాము. మ్యాక్సిమం సెల్ఫే మేము ఎంకరేజ్ చేస్తాము. అండ్ సెల్ఫ్ గ్యామెట్స్ కొంచెం తక్కువ ఉన్నా, లేకపోతే జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నా మీ ఓన్ గ్యామెట్స్ చేయడానికి మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. వెరైటీ ఆఫ్ మెడికేషన్స్ కానీ మన ప్రోటోకాల్స్లో వేరియేషన్స్ కానీ యూస్ చేసి మ్యాక్సిమం మీదే ట్రై చేస్తాము. బట్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్ ఇంకా తప్పదు అంటే తప్ప డోనర్ అనేది యూజువలీ సజెస్ట్ చేయము. సో మన సెంటర్లో ఎస్పెషలీ మీ ఎగ్స్, మీ స్పర్మ్స్, మీ గ్యామెట్స్ మా రెస్పాన్సిబిలిటీ అండి. అండ్ మీకు బెస్ట్ ట్రీట్మెంట్ అందించడానికి మేము ఎప్పుడూ ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.